నమస్తే రజనీ గారు. నమస్తే నమస్తే అండి. మేడం, ఏబిఎన్ రాధాకృష్ణ గారి వ్యాఖ్యలు, దానికి సంబంధించినటువంటి వాయిస్ ఓవర్ చూసాం. దీని గురించి మాట్లాడటం జరిగింది. పరిస్థితులు చూస్తే వీళ్ళు వైసీపీ కార్యకర్తలు, నాయకులు ధర్నాలు చేస్తున్నారు. దీన్ని ఏపీ మన టీడీపీకి చెందినటువంటి కూటమి నేతలు, ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు కూడా ఏబిఎన్ మీద దాడి చేయటం, జర్నలిజం మీద దాడి చేయటం కరెక్ట్ కాదు, ఇది అమరావతి గురించి మాట్లాడితే ఈ విధంగా మీరు దాడులు చేస్తారా అని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు. మరి వీటిని ఎలా చూడాలి? ఒక్కటి సార్, అమరావతి గురించి మాట్లాడితే అనే దాని గురించి సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి. ఒక సాధారణ కార్యకర్త లేకపోతే ఆవేశంగా ఉన్న అభిమాని మాట్లాడినట్టుగా అనుభవజ్ఞుడైనటువంటి ఒక జర్నలిస్ట్ గారు మాట్లాడడం అది ఇక్కడ శోచనీయం అండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి వెన్నుముకలు లేవు అనడం చాలా దారుణం. పోనీ తీసేయండి. అసలు వైసీపీ వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ అంటే, పాపం వాళ్ళ అధినాయకుడు అదుగదుగో మీ ఇంట్లో ఉన్నది, మీరు తాళి కట్టిన వారు మీ భార్యలు కాదురా మీ చెల్లెలు అంటే పెళ్లి చేసి పంపించేస్తారు అనే పదాలు ఎలా ఉంటాయి అంటే, అంటే ప్రతి వ్యక్తి తన భార్యని పెళ్లి చేసి బయటికి ఇంకొకళ్ళ దగ్గర అప్పచెప్పడం అంటే తార్చడం, మార్చడం, ఎన్ని పదాలకి లేవనెత్తిన వాళ్ళు అవుతారు సార్. సార్ ఇక్కడ నాకు అప్పుడు కేఎస్ఆర్ గారు గుర్తొచ్చారండి. కొమ్మినేనా ఆయన పేరేంటండి? కొమ్మినేని శ్రీనివాసరావు గారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన ప్యానెల్ లో ఇలాగే ఒక డిబేట్ లో మాట్లాడే ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు వద్దులేండి ఆ పదం వద్దులేండి అని అంటూనే ఉన్నారండి. అన్నారండి. అది మళ్ళీ ఒకసారి రివైండ్ కూడా రివైండ్ పెట్టుకొని కూడా చూడండి. ఒక అనుభవం గల వ్యక్తి, ప్యానెల్ లో ఉన్న వ్యక్తి మాట్లాడుతుంటే వద్దు ఆ పదం తప్ప మళ్ళీ అది చాలా పెద్ద మాట అవుతుంది అని కవర్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ, దాన్ని కట్ చేసిన దృశ్యాన్ని కూడా పక్కన పడేసి కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేసినటువంటి పర్వం ఎంత నీచం అండి. అమరావతి గురించి ఒక మాట అతను మాట్లాడాడు. నువ్వెక్కడి నుంచి చూసి మాట్లాడావు అమరావతి ఆడబిడ్డల గురించి అంటే, అదేంటో ఇండియన్ ఎక్స్ప్రెస్ లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా ఏదో పేపర్ పేరు చెప్పినట్టున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ మీద కూడా దాడి చేస్తామా, లేకపోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామా? ఆ పదమే తప్పు. మనం అప్పుడు అందరం ఖండించినామండి. అప్పుడు మేమేం చేసినామంటే, మీలాగా ఎక్కడో హైదరాబాద్ లో ఉండే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయలేదండి. మీలాగా వీళ్ళే అంటే ఇక్కడ అమరావతి రాజధాని రైతులు మమ్మల్ని అంటారా అని ఏం చేసినామంటే, ఆడవాళ్ళేనండి. ఇక్కడ ఆడవాళ్ళని ముందు పెట్టి చేసే రాజకీయం ఇక్కడే ఉంటది. సో చక్కగా మహిళలు ముందొస్తారండి. ఇక్కడ మహిళలు ముందొస్తారు. ఆ మహిళలందరం కలిసి, అప్పట్లో నేను కూడా ఉన్నాను కదండి, మిడ్ వ్యాలీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గారి ఇల్లు ఉండదు. అక్కడికి వెళ్ళి మిడ్ వ్యాలీలో మిడ్ వ్యాలీ సిటీ అనుకుంటా అండి, అపార్ట్మెంట్స్, అక్కడ ఒక మీటింగ్ పెట్టాం. మొత్తం మహిళలేనండి, మగవాళ్ళు ఎక్కడ ఉండరు, రారు కూడా. సో మొత్తం మహిళలే ఉండి, తప్పిది మహిళల గురించి మాట్లాడతారా, మహిళల గురించి ఎయిడ్స్ వచ్చింది అంటారా అంటే ఆ పదాలకి మాట్లాడారండి. ఇక్కడ కూడా కార్యకర్తల ఇంట్లో మహిళలని గురించి మాట్లాడిన పదం, భార్యలు కాదు చెల్లెళ్ళని పెళ్లి చేసి పంపిస్తారు అంటే, ఇక్కడ కూడా మహిళలే ముందుకు రావాలి. అడగాల్సింది మహిళా కమిషన్ చైర్పర్సన్, మనం వాదించాల్సింది ఏదైతే హోంశాఖ మంత్రివర్యులు అంటే ఆవిడ కూడా మహిళ. సో ఇద్దరు మహిళల్ని అడగాల్సింది పోయి ఏబిఎన్ వెంకటకృష్ణ గారి దగ్గర కూర్చొని ధర్నా చేస్తారండి. మీకు అస్సలు ఆ వే ఆఫ్ గొడవలు ఎలా చేయాలి అనేది మీకు తెలియదు సార్. అక్కడ చూసి నేర్చుకోండి. ఇదే ఇన్సిడెంట్ కదా, ఇదే ఇన్సిడెంట్ ని హైదరాబాద్ పోయి ధర్నా చేసినారా? లేదే, ఇక్కడే కదా సాక్షి. ఇక్కడుందా? విజయవాడలో ఉందా, గుంటూరులో ఉందా? హైదరాబాద్ లో కదా. మరి అక్కడ చేయాలి కదా. ఎక్కడ చేసినారు వీళ్ళు? మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గరకు వచ్చినారు. ఆవిడ ఇంటి దగ్గర చక్కగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆవిడే ముందుకు వచ్చి వాయిస్ ఇచ్చింది. మహిళల గురించి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను, నేను ఎన్నో బాధలు పడ్డాను అమరావతి ఆడబిడ్డలుగా, మమ్మల్ని అలా మాట్లాడతాడా, మేము అలాంటి వాళ్ళమా, రాసిన టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ మీద కేసులు వేద్దామంటే నా పరిధి చాలా చిన్నది, అందుకని నేను వేయలేకపోతున్నా. ఈ స్టేట్ కే కదా నేను మహిళా కమిషన్ చైర్పర్సన్ ని, అందుకనే నా పరిధి కొరడా జాడించేది మీ ఒక్కరి మీదే అంటూ ఆయన్ని అందరినీ అరెస్ట్ చేసినటువంటి పర్వం. ఇప్పుడు అదే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడతారు సార్ మీ రాజకీయంలో? చెల్లెళ్ళు, పెళ్లిళ్ళు, భార్యలకి ఎవరైనా భర్తలు పెళ్లిళ్ళు చేస్తారండి? వాళ్ళు కట్టుకున్న భార్యలకి ఎవడో గన్నాయి గాడు చెప్పాడు, ఇంకొకటి చెప్పాడంటే పెళ్లిళ్ళు చేస్తారండి? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ నాయకుడు ఏం చెప్తే అది చేసేస్తారు. మా నాయకుడు అలాంటివి చెప్పడు. మా నాయకుడు అలా చెప్పినా మేము చెయ్యం. అలా ఎవరు చేయరు. మీరు చేస్తారా? పోనీ మీరు చేస్తారా చెప్పండి. మీరు చేస్తారేమో, మేము చెయ్యం. అర్రే చూడు, అసలు ఏంటిది? అసలు ఆయన మాట్లాడింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? మావిగన్కి మా ఇంట్లో ఆడవాళ్ళకి ఏమన్నా సంబంధం ఉందా అండి? ఎక్కడ మావిగన్ను, ఎక్కడ మా ఇంట్లో ఆడవాళ్ళు? మావిగన్కి మావిడాకులకి ఒక లింక్ పెట్టేస్తారు చూడండి, అట్లా అయిన పరిస్థితి. కానీ ఇక్కడ
చేయాల్సింది ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, మగవాళ్ళు కాదండి. మహిళలు ముందుకు రావాలి. మహిళలు ముందుకు రావాలి. ఎక్కడ ధర్నా కూర్చోవాలి? మహిళా కమిషన్ చైర్పర్సన్ ముందు. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నామండి. గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజిరెడ్డి పద్మ గారు ఉన్నప్పుడు ఆవిడ మా పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేసారండి. ఏమన్నారు కూడా నాకు పెద్దగా గుర్తులేదు. ఏదో అనేసినారు. అలా అన్నారని మా కోపం వచ్చి మేము ఏం చేసినామో తెలుసా అండి? మీలాగా మేము ఎక్కడో హైదరాబాద్ కి పోవండి. మేము మా మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి పక్కగా ర్యాలీగా చేసుకొచ్చి మహిళా కమిషన్ ముట్టడి. దాంట్లో నన్ను కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టారు. ఎంతో మంది ఆడవాళ్ళు, అందరూ ఆడవాళ్ళే. అరే ఆడవాళ్ళని ముందు పెట్టి ఉద్యమం చేస్తూ, ఆడవాళ్ళని ముందు పెట్టి రాజకీయం చేస్తే మీరేందో పెద్ద పైలు వల్లలాగా ఏబిఎన్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి కూర్చుంటారండి. జరిగింది ఆంధ్ర అవమానం, జరిగింది ఉన్నది పార్టీ ఆంధ్రాలో. మహిళలు ఆంధ్ర వైసీపీ కార్యకర్తల ఇళ్లలో మహిళలు కార్యకర్తలు అంటే ఇళ్లలో మహిళల గురించి మాట్లాడితే ఏంటో చిన్నదానికి అని ఎవరో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. కార్యకర్తల ఇంట్లో మహిళల గురించి ఏదో మాట్లాడారని, కార్యకర్తల ఇంట్లో మహిళల గురించి ఏదో మాట్లాడారు. ఈ 3 పదాలు పట్టుకుందాం చూడండి. చంద్రబాబు గారి ఇంట్లో మహిళల గురించి ఏదో మాట్లాడారని అలా అనుకున్నామా అండి? జగన్ గారి ఇంట్లో మహిళల గురించి ఏదో మాట్లాడారు అలా అనుకున్నారా అండి? అలా వాళ్ళిద్దరు విషయంలో అనుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఆ స్థాయిలో ఉండడానికి ఎంతమంది కార్యకర్తల ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్లలో బంగారాలు తాకట్టు పెట్టి వాళ్ళ భర్తల్ని రాజకీయానికి పంపించి ఇంటికి వస్తారో వెనక్కి రారో రాని పరిస్థితుల్లో ఎంత పోరాడే పటిమతో ఆ మహిళలే ముందుకు లేనిది ఈ మగవాళ్ళు వచ్చి రాజకీయం చేయగలుగుతారండి? ఏదో కార్యకర్తల ఇంట్లో మహిళల గురించి ఏదో 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 ఇంట ఏదో 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 ఏంటి? భార్యలకి భర్తలు పెళ్లిళ్ళు చేయడం ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా ఈ సాంప్రదాయం? ఆ పదాన్ని తొలి పలుకులు, చిలక పలుకులు లాగా సీనియర్ జర్నలిస్ట్ గారు ఒక కార్యకర్త మాట్లాడితే పోనీలెబ్బా, ఆవేశంలో ఉన్న అభిమాని మాట్లాడితే ఏమో లెబ్బా, మీరా మాట్లాడుతున్నారు. అసలు ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో ఏదన్నా పార్టా? ఏదన్నా బాబు గారు డైవర్ట్ చేయడం కోసం దీన్ని తెర మీదకి తీసుకొచ్చారా? అంటే మీకు తెలుసో లేదో సార్, ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వనందట. తెలుసా మీకు? ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వనందట. చేసిన అప్పులు చాలు, జగన్ గారు లెటర్ రాసినారు ఇక అని లోన్ రిజెక్ట్ చేసి వెనక్కి పంపించిందంట, మొహాన్ని కొట్టిందంట. మొన్న మంత్రి నారాయణ గారు ఈ పదాన్ని ఆయనే సుస్పష్టంగా చక్కగా చెప్పినారండి. అదే మాదిరిగా అదేంటది ఆరోగ్యశ్రీ పేరుతో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఏమంటూ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు. ఆరోగ్యశ్రీనే ఆగిపోయింది సార్. పాప ఎన్టీఆర్ గారి ఆరోగ్యాన్నే పట్టించుకొని వీళ్ళు చనిపోయిన ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో ఎన్టీఆర్ గారి ఆరోగ్యశ్రీ అంటే ఇక్కడ డబ్బులు ఇవ్వక హాస్పిటల్స్ అందరూ ఆరోగ్యశ్రీని బ్యాన్ చేసేసినారండి సార్. అది తెలుసా సార్? మీ దృష్టికి వచ్చిందా? జీతాలు కాదు ముందు పెన్షన్లు ఇవ్వాలి అంటే ఓటింగ్ ని సంతృప్తి చేయాలంటూ జీతాలు కూడా ఆపేస్తున్నారట సార్. ఇది తెలుసా మీకు? ప్రపంచ బ్యాంక్ రిజెక్ట్ చేసిందనే విషయాన్ని హైలైట్ ఎక్కడ చేయడానికి వైసీపీ వాళ్ళు ముందుకు వస్తారా అని అది పక్కన పెట్టడానికి చిలక పలుకులు, తొలి పలుకులు, రాధాకృష్ణ గారి పలుకులతో ఆయనే చూడండి. ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో వైసీపీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే మీడియా మొత్తం దాని గురించే డిస్కస్ చేసుకోవాలి. నాకు ఇవన్నీ కాదండి. జగన్ గారు లెటర్ ఏం రాసినారు, లెటర్ ఎవరెవరికి పంపించినారు, ప్రపంచ బ్యాంకు ఏ గ్రౌండ్స్ తో రిజెక్ట్ చేసింది, అమరావతి కోసం పొంగళ్ళు పెట్టడానికి కనకదుర్గమ్మ గుడి వరకు వెళ్ళినారే, అమరావతితో పాటు వైజాగ్ నుంచి విజయనగరం దాకా, గుంటూరు నుంచి పల్నాడు దాకా, కర్నూలు నుంచి ఇంకేదో ఊరు దాకా ఇవన్నీ డెవలప్ చేసేస్తానన్నాడు. ముందు ఇది చేస్తారా, అవి డెవలప్ చేస్తారా? ఒకవేళ ఆ ప్రాంతాలు కూడా మీరు బాగా డెవలప్ చేసేస్తే ఇక అమరావతికి ఎవరు వచ్చి నివాసం ఉంటారు? అవేవి డెవలప్ కాకపోతే అందరూ వచ్చి ఇక్కడ ఉంటారు కదా. అవన్నీ కూడా డెవలప్ చేసేస్తుంటే మరి ఎవరు వచ్చి అమరావతిలో ఉంటారు? ఎవరు ఉంటారేమో తెలియదు. మరి అమరావతి పాపులేషన్ ఎలా పెరుగుతుంది, ఎలా పెంచుతారు? కంపెనీలు కదా తీసుకురావాలా. అప్పుడు మీరు వచ్చినప్పుడు 14-19లో హైకోర్టు, సెక్రటేరియట్, మళ్ళీ అసెంబ్లీ, ఈ 3. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మీరు వచ్చారు తారుమారు తక్కరమారు, మళ్ళీ ఇదే ఆట. హైకోర్టు, సచివాలయము, అసెంబ్లీ, మళ్ళీ 3. ఈ 3తో పాటు IPS IAS బిల్డింగ్లు, ఎమ్మెల్యేల క్వార్టర్స్లు, మళ్ళీ జడ్జి గారి భవనాలు. ఇవి తప్ప 14-19 కాక, ఇవి తప్ప 24-29 కాక ఇంకేం కడతారు? కట్టారు సార్ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం. ఎలా కట్టారో తెలుసా సార్? జై వాసవి అనుకుంటూ పాపం వైశ్యాస్ అందరూ తలా కొంత చందాలేస్తే ఆ చందా డబ్బులతో కట్టారు సార్. అంటే ఎన్టీ రామారావు గారి విగ్రహానికి మాత్రం 1730 కోట్లు ఖర్చు అవుతుంది అంటూ నారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వారి కొడుకులు కూతుళ్ళు బాగా డబ్బున్నోళ్లే కదా, వాళ్ళు చందాలు వేసుకొని కట్టుకోవచ్చు కదా వారి నాన్నగారి విగ్రహం. కట్ల. కానీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మాత్రం
వారి సామాజిక వర్గం మొత్తం చందాలు వేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు సార్, కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు, ఆయన్ని ఒక కులానికి అంటగట్టేస్తారేంటి, ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, రాష్ట్ర విభజనకి కర్త అన్నారు కదా. మరి రాష్ట్ర విభజనకి కర్త అయినటువంటి ఆ వ్యక్తికి చందాలు ఎవరు ఇవ్వాలి? కాపులు ఇవ్వాలి, కమ్మలు ఇవ్వాలి, రెడ్లు ఇవ్వాలి, అన్ని కులాలు ఇవ్వాలి కదా. మరి వైశాస్ వాళ్ళే ఎందుకు చందాలు వేసుకున్నారు? వాళ్ళ చందాలు కూడా తీసుకోకుండా ప్రభుత్వం తన డబ్బుతో కట్టాలి కదా. ప్రభుత్వం ఎందుకు తన డబ్బుతో కట్టలేదు? ఎందుకు ఖజానా నుంచి డబ్బు తీయించలేదు? మనకెందుకు ఆ విగ్రహాలు? వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టుకుంటే మనం రిబ్బన్ కట్ చేయడానికి వస్తాం, అంతేనా? సో 14కి, 19కి, 24, 29కి ఎక్స్ట్రాగా వచ్చింది ఏంటంటే ఒక్క పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సార్. ఇవి తప్ప ఏమీ రాలేదు సార్. మళ్ళీ 24, 29 కూడా ఈ 3 భవనాలు కట్టే బదులు టీసీఎస్, సత్యము, ఇంకా ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలు అన్ని వచ్చేస్తూ చేస్తే బాగుంటది. పాపం ఫ్లాట్లు డెవలప్ ఎలా అవుతాయి? అప్పుడు టెంపరీ బిల్డింగ్, ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్. మరి ఎప్పుడు డెవలప్ అవుతాయి? ఆ బిల్డింగ్ల కోసం వచ్చేవాళ్ళు, ఆ బిల్డింగుల్లో పనిచేసేవాళ్ళు, ఫర్ సపోజ్ సచివాలయంలో పనిచేసే స్టాఫ్ అండి, హైకోర్టులో పనిచేసే స్టాఫ్ అండి, ఎంత మంది ఉన్నారండి? తాడేపల్లి, ఉండవల్లిలో అందరూ విజయవాడ, గుంటూరే. తాడేపల్లిలో ఉండవల్లో ఏం పెడతారో తెలుసా సార్? ఆఫీసులు పెడతారు, 1 గంట 2 గంటలు. హైకోర్టు వచ్చిన వారు మళ్ళీ అక్కడ దాకా వెళ్ళడం ఎందుకులే, ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళు ఇల్లు కట్టుకోరండి. ఇల్లు పిల్లలకి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ఉండే దగ్గర కట్టుకుంటారండి. కానీ మరి ఎలా డెవలప్ అవుతుందండి సార్? జైబేరి మెయిన్ రోడ్డు మీద ఉందా, అమరావతి మధ్యలో ఉందా? జైబేరి సార్, మురళీమోహన్ గారు పెద్ద కట్టడం. మిడ్ వ్యాలీ ఎక్కడ ఉంది సార్? రైన్ ట్రీ పార్క్ ఎక్కడ ఉంది సార్? ఇవన్నీ కూడా అమరావతి మధ్యలో కట్టొచ్చు కదా. హైవే పక్కన ఎందుకు కట్టుకున్నారు? రేట్లు రావాలి. వస్తున్నాయి కదా రేట్లు. మరి అమరావతికి ఎట్లా వస్తాయి రేట్లు? మీరు మధ్యలో కట్టినా బయలుదేరి రావాలా మేము? ఎలా వస్తాం? వర్షాకాలంలో రోడ్డు సరుందా? కంటెర్ రోడ్డు ఎలా ఉంది? ఈ రోడ్డు ఎలా ఉంది? అయినా మధ్యలోకి ఏంటి? ఎక్కడన్నా రాజధాని అంటే సెంటర్ లో ఉండాలి కదా. సెంటర్ అంటే ఆ మధ్యన మీకు అలా అర్థమైందా? విజయవాడ సెంటర్ చూడాలి, గుంటూరు సెంటర్ చూడాలి. ఆ మధ్యలో పొలిమేర్లు, మల్టీనేషనల్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమీ లేవు సార్. సో మళ్ళీ వీటి గురించి మనం ఎక్కడ మాట్లాడేసుకుంటామా అని రాధాకృష్ణ గారి చిలక పలుకుల గురించి రాష్ట్రం అంతా కొట్టుకు చచ్చేలాగా, మళ్ళీ ధర్నాలు చేసేలాగా మొత్తం డైవర్షన్ సార్. సార్ ఏం తెలివితేటలు సార్! విజనరీ అంటే ఇది సార్. ఇది విజనరీ అంటే. మహిళలని ముందు పెట్టి ఉద్యమం చేపించడం, మహిళల్ని ముందు పెట్టి రాజకీయం చేయడం. ఇది ఈ నేతృత్వంలో వెళ్తున్నటువంటి కూటమి. మరి మహిళల గురించి మాట్లాడితే మగవాళ్ళు ఎమ్మెల్యేలు పోయి ఏబిఎన్, సిబిఎన్ అనుకుంటూ అక్కడ ధర్నాలు చేస్తారండి తెలంగాణలో. జరిగిందంతా ఆంధ్ర కదా. వైసీపీ ఉంది ఆంధ్ర కదా. వైసీపీ మహిళలు ఆంధ్రాలో కదా. 2 పార్టీలు అక్కడ లేవు కదా. చంద్రబాబు గారు అంటే ఇక్కడ అక్కడ 2 చోట్ల ఉంటారు. ఇందు లేడు అంత లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. శ్రీమాన్ చంద్రబాబు గారు అన్నట్టుగా జీవన్ రెడ్డి గారు పార్టీలోంచి పోతా ఏం చెప్పినారు? ఇక్కడ కూడా కమ్మ సామాజిక వర్గ నేతృత్వమే నడుస్తుంది కాబట్టి, ఇక్కడ కూడా చంద్రబాబు గారి హవానే వస్తుంది కాబట్టి, ఇక్కడ కూడా వారి మాటే చెల్లుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ లో నేను పని చేయలేను అంటూ సీనియర్ నటుడు వెనక్కి వెళ్ళిపోయాడు. సీనియర్ కార్యకర్త, సీనియర్ ఆయన పెద్ద నాయకుడు కదా. సో ఒక సీనియర్ నాయకుడు వెనక్కి వెళ్ళిపోయారండి. సో ఎంత హవా చలాయిస్తున్నారో చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ వెళ్లే ధోరణి ఇది సార్. మహిళలతో, ఎందుకంటే మేము మహిళా కమిషన్ ముట్టడి చేసినాం జనసేనలో ఉన్నప్పుడు. అమరావతి ఉద్యమాలకు సంబంధించి ఏదైతే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు అమరావతి రైతులు వచ్చినారు, మహిళలు. కానీ మీరు మాత్రం మగవాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు కించపరిచిన ఆడవాళ్ళని. కాబట్టి దయచేసి ఉద్యమ స్ఫూర్తి ఇలా మారిస్తే ఇంకేమన్నా రిజల్ట్ వస్తుందేమో, లేకపోతే రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేయడమా, లేకపోతే అరెస్టులు T5 నాయుడు గారిని సస్పెండ్ చేసినారా, రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేస్తారా? వీళ్ళిద్దరే కదా కూటమిని గెలిపించింది. వీళ్ళు లేకపోతే చంద్రబాబు గారు ఎక్కడి వారు? వీళ్ళిద్దరికి చంద్రబాబు గారికి సంబంధించిన మంచి తెలుసు, చెడు తెలుసు, ప్లస్ తెలుసు, మైనస్ తెలుసు. సో వాళ్ళ జోలికి నాకు తెలిసి పోరేమో, అది పోకూడదనేమన్నా రూల్ పెట్టారేమో, సీనియర్ జర్నలిస్ట్ ఏమైనా మాట్లాడచ్చేమో. సో ఇవి కూడా చూడాలండి. పోను అయితే ఉద్యమం అయితే ఇటువైపు నుంచి ఈ దూరంలో చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.